నా సీమంతానికి సుధా అత్తయ్యని కూడా పిలుద్దామమ్మా. దూరమైనంత మాత్రాన ఇంటి ఆడపడుచుకి కుటుంబంతో బంధం ఎలా తెగిపోతుందమ్మా? నేను కూడా ఈ ఇంటి ఆడపడుచునే కదా. రేపు మాట వచ్చి నా భర్తతో కలిసి నేను దూరంగా వెళ్ళిపోతే నాతో కూడా బంధాన్ని తెంపేసుకుంటావా? అత్తయ్య గారు, భోంచేయకుండా వచ్చారేంటి? మీ అందరి చేష్టలకి మాటలకి నా కడుపు నిండిపోయింది వీరు. ఇంట్లో అందరికందరూ నాకు వ్యతిరేకంగా మాట్లాడడం, నాకు నచ్చని పనులు చేయడం అలవాటు చేసుకున్నారు. మొన్నటిదాకా ఆయన చెల్లెలు అంటూ పరిగెత్తారు. ఆయనతో పాటు అందరూ ఆ సుధా ఇంటికి వెళ్లారు కదా, నీతో సహా. ఇప్పుడేకంగా ఆవిడ్నే ఇంటికి పిలిపించుకుంటున్నారు. ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ దట్ అత్తయ్య గారు. మావయ్య గారు మనసు నొప్పించడం ఇష్టం లేక వెళ్లాల్సి వచ్చిందంతే. నేను ఎప్పుడైనా మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించానా చెప్పండి? అయితే వెళ్ళి నీ భార్యకు చెప్పు వీరు. మీ అమ్మ మనసు బాధ పెట్టద్దు, తన ఇష్ట ప్రకారం సీమంతం జరిపించుకోమని గట్టిగా చెప్పు వీరు. ప్రీతి అంటే నాకెంత ఇష్టమో మీకు తెలుసు కదా అత్తయ్య గారు. తన మాట కాదని బాధ పెట్టలేను, పైగా కడుపుతో ఉంది. అంటే నా భార్య కోరిక ప్రకారం మీరు వెళ్ళి ఇంటి ఆడపడుచుని పిలుచుకురండి అని నాకు నచ్చ చెప్పడానికి వచ్చావా? కాదు అత్తయ్య గారు, మీకు విషయం క్లారిటీ ఇవ్వాలని వచ్చాను. తన సీమంతానికి అత్తయ్య రావాలని ప్రీతి మొండిపట్టు పట్టడానికి కారణం ఎవరో తెలుసా? ఆ రుద్ర, ఆ గంగ. ఎస్ అత్తయ్య గారు, ఈ వంకతో తనని ఇంట్లో అడుగు పెట్టేలా చేయాలనే ప్లాన్తోనే ప్రీతిని ఎమోషనల్గా అత్త అనే సెంటిమెంట్తో లాక్ చేశారు. అందుకే ప్రీతి ఇలా మాట్లాడుతోంది. ఇప్పుడే వాళ్ళ సంగతి ఏంటో తెలుస్తాను. ఆగండి అత్తయ్య గారు, ఈ ఆవేశమే వద్దు అంటున్నాను. మీరు కోప్పడి అరవడం వల్ల మీరు ప్రీతి దృష్టిలో బ్యాడ్ అవడం తప్ప ఒరిగేదేమీ లేదు. అదే నేను చెప్పినట్లు చేస్తే ప్రీతి కోరిక తీరుతుంది, మీరు రివెంజ్ తీర్చుకున్నట్లు ఉంటుంది. మరేం చేయమంటావో చెప్పు. ఈ ఇంటి ఆడపడుచుని ప్రీతి సీమంతానికి రానివ్వండి. ఏమంటున్నావు వీరు? చెప్పేది పూర్తిగా వినండి అత్తయ్య గారు. అసలు ఆ రుద్రగంగ ఏమనుకుంటున్నారు? ప్రీతి ద్వారా తనని ఇంటికి రప్పించాలి, వాళ్ళ పంతం నెగ్గాలి అని అనుకుంటున్నారు, అంతేనా? వాళ్ళని ఆ భ్రమలోనే ఉండనివ్వండి. అంతా వాళ్ళనుకున్నట్లే జరుగుతుంది అనుకోనివ్వండి. తీరా తన ఇంటికొచ్చాక తీరని అవమానం చేసి తిరిగి పంపించండి. అప్పుడు ఆవిడ ఈ కుటుంబ గౌరవం పోయేలా చేసిన పనికి ప్రతిఫలం అనుభవించినట్లుంటుంది, మీ కోపము తీరుతుంది. ఆ దెబ్బతో రుద్ర గంగ ఇంకెప్పుడు తనని ఇంటికి తీసుకురావాలనే ప్లాన్ చేయరు. కానీ అలా చేస్తే ఇంటి ఆడపడుచుని బాధ పెట్టి అవమానించారని మీ మామయ్య గారు కోప్పడతారు. తన చెల్లెలింటికి వెళ్తే మీరు బాధపడతారని తెలిసి కూడా మావయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఆయన మీ ఫీలింగ్స్ గురించి ఆలోచించినప్పుడు మీరెందుకు మావయ్య గారు బాధపడతారని ఆలోచిస్తున్నారు? చూడండి అత్తయ్య గారు, వాళ్ళంతా సంతోషంగా ఉండాలంటే మీరు బాధపడాలి, మీరు సంతోషంగా ఉండాలంటే తనని బాధ పెట్టాలి. మీరే చూస్ చేసుకోండి. నీ ఇష్టం వీరు. ఇక మీరు రిలాక్స్ అవ్వండి అత్తయ్య గారు. జరగాల్సింది నేను జరిపిస్తాను. పిన్ని గారిని సీమంతానికి రప్పించేందుకు నేను అత్తయ్య గారిని ఒప్పిస్తాను కదా.
కడుపుతో ఉన్న తన కోరికను తీర్చడం భర్తగా నా బాధ్యత. అత్తయ్య గారిని నేను ఒప్పిస్తాను. అసలు వీరు ఏడు చేతడో నాకేటి అర్థం కావట్లేదు బా. అక్కడ చూస్తేనేమో ఆ అమ్మాయి ఎవరో వస్తే తనే వాళ్ళ కూతురు అని చెప్పి వాళ్ళు నమ్మించేశాడు. ఇక్కడేమో సుధమ్మ గారిని సీమంతానికి రప్పించేస్తానని మాట ఇచ్చాడు. పెదబాపను కూడా ఒప్పించేసినాడు. అయినా ఎంత జరుగుతున్నా నువ్వు సైలెంట్గా ఎందుకు ఉంటున్నావో నాకేటి అర్థం కావట్లేదు బా. దీంట్లో అర్థం కాకపోవడానికి ఏముంది రంగా? వీరు ఒక మ్యాటర్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు అంటే అందులో అతని స్వార్థం ఖచ్చితంగా ఉంటుంది. ఆ స్వార్థం ఏంటనేదే అర్థం కావడం లేదు. అత్తయ్య కూతుర్ని తిరిగి తీసుకొచ్చేందుకు ఎందుకు అంతలా ప్రయత్నించాడు? పెద్దమ్మకి ఇష్టం లేదని తెలిసినా కూడా అత్తయ్యని ప్రీతి సీమంతానికి రప్పిస్తానని ఎలా అన్నాడు? అందుకు పెద్దమ్మ ఒప్పుకోవడమే నాకు ఆశ్చర్యంగా ఉంది. అంత ఈజీగా పెద్దమ్మ కాంప్రమైజ్ అవ్వదు. అంటే వీరు పెద్దమ్మ ఈగో సాటిస్ఫై అయ్యేలా ఏదైనా చెప్పి ఒప్పించుంటాడు. ఇదంతా చూస్తుంటే సీమంతంలో ఏదో చేయబోతున్నాడు. అయితే సుధామ్మని సీమంతానికి పిలవకపోవడమే మంచిదేమో సార్. నో, ప్రీతి కోరుకున్నట్టు అత్తయ్య రావాలి, తను ప్రీతిని ఆశీర్వదించాలి. కానీ అత్తయ్య విషయంలో ఎలాంటి పొరపాటు జరగకుండా చూసుకునే బాధ్యత మనది. అసలు ఆ వీరు ఏం ప్లానింగ్ చేస్తున్నాడో అనేది తెలిస్తేనే కదా సార్ మనం జాగ్రత్త పడగలం. వీరు ఏం ప్లాన్ చేసినా డెఫినెట్గా ఇషికతో షేర్ చేస్తాడు. నువ్వు పంచే, నువ్వు ఇషికని ఫాలో అవుతూ ఉండు. నీకేమాత్రం డౌట్ వచ్చినా నాకొచ్చి చెప్పు. రంగా, వీరు మూమెంట్స్ మీద నువ్వు కన్నేసించు. అలాగే బా. నువ్వు చెప్పినాక నా ఊరుకుంటానేటి. ఒక్క కన్ను కాదు, నా కాన్సన్ట్రేటింగ్ అంతా ఇరు మీద ఎట్టేసి అవసరమైతే అని ఎప్నటైజింగ్ చేసేసి ఆడి మనసులో ఏటోందో ఆడి ప్లాన్ ఏటో అన్నీ నన్ను కూపిలాగెత్తాను కదేటి. మీకేదైనా ప్రాబ్లం అని తెలిసినా వెంటనే ఇష్యూ చేయకండి, సైలెంట్గానే సాల్వ్ చేద్దాం. ఎందుకంటే ప్రీతి సీమంతం సంతోషంగా జరగాలి, తను బాధపడకూడదు. పెదనాన్న షష్ఠి పూర్తికి అత్తయ్య ఎవరో పరాయి దానిలా చాటుగా వచ్చి వెళ్ళిపోయింది. రేపు ప్రీతి సీమంతానికి తను సగౌరవంగా తలెత్తుకుని రాబోతుంది. తను తిరిగి వెళ్ళేటప్పుడు కూడా అంతే గౌరవంగా తిరిగి వెళ్ళాలి. అలాగే సార్, సుధామ్మకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మేము చూసుకుంటాం. కానీ అమ్మ బాధపడకూడదంటే తనని ఎవరూ బాధ పెట్టకుండా మాత్రం మీరే చూసుకోవాలి.